ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? 10. 10 నాకు తెలిసి 2 హిట్స్ అంతేనా? 2 హిట్స్. ఓకే. మామూలుగా మనం ఒక సక్సెస్ వచ్చిన తర్వాత రాకముందైనా మామూలుగా ఒక డైరెక్టర్ మీకు ఒక క్యారెక్టర్ చెప్తాడు. స్క్రిప్ట్ షూటింగ్ బిఫోర్ చెప్పే క్యారెక్టర్ ఒక విధంగా ఉంటుంది. క్యారెక్టర్ సినిమా చూసి తీసాక అవుట్పుట్ ఇంకోలాగా ఉంటుంది. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే అలాంటి సందర్భాలు ఫేస్ చేశారని? ఎందుకంటే నాకు చెప్పిన వరకు అవుట్పుట్ ఏదైతే చెప్పారో అదే వచ్చింది ఇప్పటి వరకు. అంత గొప్పగా రాలేదు అంతే. అది యాక్చువల్లీ మనకు తీసేటప్పుడు పెద్దగా తెలియదు, ఒక్కొక్కసారి తీసేటప్పుడు కూడా తెలియదు. తీసేటప్పుడు ఎప్పుడు తెలియదు. అవుట్పుట్ చూసాక ఏంటి ఎంత చీప్గా వచ్చిందా అని అనిపించింది చాలాసార్లు. నేను అందంగా కనిపించకుండా ఉండటానికి కూడా అదే రీజన్. నేను చేసిన క్యారెక్టర్లన్నీ కూడా అలానే చేశాను, అన్ని ప్యాథటిక్ క్యారెక్టర్సే. ఆల్మోస్ట్ సగం సినిమా ఏడుస్తూనే ఉంటాను ఎప్పుడు. సో అందులో ఏడవాలి అంటే మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చావు. నాకు అడగటం రా, చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. లేదు నేను ఇదే కాస్ట్యూమ్ వేసుకుంటాను, ఈ కాస్ట్యూమ్ వేసుకుంటేనే నేను అందంగా ఉంటాను అని అంత డిమాండ్ చేయడం నాకు రాలేదు. ఏదైనా చిన్న పర్ఫార్మెన్స్ చేసి చూపించచ్చుగా మా కోసం, మా ఆడియన్స్ కోసం. అలా స్పాట్లో ఎలా వస్తుంది? మీరు అడుగుతున్నారు కెమెరా అనుకో, ఇదే ఇప్పటిదాకా ప్యాథటిక్ సీన్లు చేశాను కదా. అది ఒరిజినాలిటీ, యాక్టింగ్ కదా. అది యాక్టింగ్ అంటే ఓకే వదిలేస్తా, యాక్టింగ్ అని కాదు, కానీ నేను పర్ఫార్మెన్స్ చేస్తాను, ఏడుపు సీన్లలో జీవించేస్తానని ప్రజలకు బాగా తెలుసు కదా. అదే ఇప్పుడు యాక్టింగ్ చేయి. సీను సిచ్యువేషన్ లేకుండా ఎలాగా? మీరు మంచి డైరెక్టర్ అవ్వాలనుకున్నారు కదా, మీరు ఒక మంచి నా కోసం ఒక సీన్ నరేట్ చేస్తే నేను పర్ఫామ్ చేస్తాను. ఇప్పుడు మన యూట్యూబర్స్కి ఏమనుకుంటున్నారు, టీఎన్ఆర్ ఇంటర్వ్యూలు మాత్రమే మంచిగా చేస్తాడు, ప్రజల్ని ఏడిపిస్తాడు, బాగా వచ్చిన సెలబ్రిటీస్ని ఏడిపిస్తాడు అని. కానీ మీరు మీతో చేసిన వాళ్ళందరూ డైరెక్టర్స్ అయ్యారు, మీరు అవ్వలేదు. ప్రజలకు తెలుసా? ఇదొకట అప్పుడు మీరు నా కోసం నా దగ్గర లేదనేగా, టాలెంట్ లేదనేగా అందరూ అని ఎవరు చెప్పారు? అందరూ అయ్యారు, నేను కాలేదంటే. అంటే ఇప్పుడు నాకు టాలెంట్ లేకనే నేను పైకి రాలేదా? నాకు టాలెంట్ ఉంది, నాకు ఏదన్నా మంచి స్క్రిప్ట్ అట్లా సడన్ గా ఊహించుకొని రమ్మంటే. సడన్ గా చెప్పండి, నేను చెప్తాను. యాక్చువల్లీ నేను చెప్తాను, నాకు పర్ఫార్మెన్స్లో నేను చేసిన దాంట్లో కష్టం అనిపించింది అనుష్ఠానం సినిమా. మర్చిపోయిన ఆ టాపిక్ క్వశ్చన్ కూడా అడగదు. ఏంటంటే నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, ఏది మధ్యలో గ్యాప్ తర్వాత ఒక బైట్ చూసాను, అది ఏంటిది అని, చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నాను, ఇది నేషనల్ అవార్డు కొట్టబోయే సినిమా, చాలా రోజుల తర్వాత నా తృప్తినిచ్చిన సినిమా, ఇది డెఫినెట్గా ఏదో ఒక రేంజ్కి వెళ్ళొద్ది, అవార్డు వస్తుంది, ఆ రేంజ్ ఏదో చెప్పి. నేషనల్ అవార్డు కోసమే పర్టికులర్గా నేషనల్ అవార్డుకి పంపించాలంటే ఒక 20 పాయింట్స్ ఉంటాయంట. ఆ 20 పాయింట్స్ ఏ ఒక్కటి మిస్ అయినా కూడా నేషనల్ అవార్డుకి అసలు నామినేట్ చేయడానికి అది పనికిరాదంట. ఆ 20 పాయింట్స్ పెట్టుకొని డైరెక్టర్ చాలా గొప్పగా నాకు కథ చెప్పాడు. నాకు ఆయన 2007లో నేను ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు నేను ఆయన చెప్తున్నాను, నాకు మంచి హీరోయిన్ అవ్వాలని ఇష్టం, నాకు మంచి పర్ఫార్మెన్స్ చేయటం ఇష్టం అంటే, సో చూశాడు, నువ్వు చాలా మంచి పర్ఫార్మర్, లైఫ్లో నేను ఎప్పుడో ఒకసారి డైరెక్షన్ చేస్తాను, ఆ రోజు నిన్నే హీరోయిన్గా పెడతాను అన్నాడు. నేను అప్పుడు ఏమన్నాను తెలుసా? ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చా. ఓకే అర్థమైంది, సో నువ్వు మరీ నన్ను అంత చీప్గా తీసేయక్కర్లేదు, ఏదో ఒక రోజు నేను నీకు ఫోన్ చేస్తాను. 5 years తర్వాత ఫోన్ చేశాడు. నేను సినిమా అనుకుంటున్నాను, చాలా మంచి కథ, ఒకసారి వచ్చి కథ విను, నచ్చితే చెయ్యి, నచ్చకపోయినా నువ్వే చెయ్యాలి అన్నాడు. ఇదేం రూల్ మళ్ళీ అంటే, నువ్వు కథ విను కానీ నచ్చితే నీకోసం చేయి, నచ్చకపోతే నా కోసం చేయన్నాడు. వెళ్ళాను, కథ విన్నాను. అసలు ఇది చేయకూడదని చెప్పడానికి అందులో కారణాలు ఏం లేవు. అది ఒక చలం రాసిన ఒక నావెల్. చలం గారి నావెల్స్ అని నేను ఎప్పుడు చదవలేదు, కానీ ఆయన ఎన్ని ఉమెన్ని సపోర్ట్ చేస్తూ రాస్తారంట.
ఉమెన్ ఎప్పుడు వంటింట్లో ఉండకూడదు, ఎందుకు ఉండాలి, సో ఇలా ఉంటాయంట. చాలా అభ్యుదయంగా నాకు అభ్యుదయంగా ఉండే సినిమాలంటే కోసుకుంటాను, కథలంటే కూడా మామూలుగా. ఓకే ఓకే, చాలా బాగుంది. కానీ చెప్పాడు ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే, పాత సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ ఉంటాయి. అంటే డైలాగ్కి మధ్య ఆర్ఆర్ ఉండదు, ఒక డైలాగ్ మాత్రమే ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కళ్ళు, మొహం, పెదాలు ఇవే యాక్ట్ చేయాలి. చాలా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ ఉంటుంది. సో నేను అనుకునేదాన్ని యాక్చువల్లీ సావిత్రి గారి సినిమాలు ఇవన్నీ చూస్తే బ్లాక్ అండ్ వైట్ వస్తాయి కదా, వీళ్ళు ఎందుకు ఇంత ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చే సినిమాలో చాలా న్యాచురల్గా ఏడవాలంటే అప్పుడు వాళ్ళు అని ఏడుస్తారు కదా, ఎందుకంత ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేస్తారు. ఏదో డ్రామాలో స్టేజ్ మీద డ్రామా ఆర్టిస్ట్ లాగా ఇప్పుడు లాగా న్యాచురల్గా ఏడవచ్చు కదా, ఇలా అనుకునేదాన్ని. 3 months తర్వాత లావ్ అవ్వమన్నారు బాగా, సావిత్రి గారు అంత లావ్ అవ్వు, లేకపోతే ఈ క్యారెక్టర్ అవ్వదు, సో నాకు నేషనల్ అవార్డుకే పంపించాలి దీన్ని అని. నేనేమో సన్నగా అయిపోయాను. అప్పుడేవో నాకు ప్రాబ్లమ్స్ అవి టెన్షన్స్ ఉండి చాలా సన్నగా అయిపోయాను. అన్నారు కరెంట్ తీగకి చీర కట్టినట్టు, ఇట్స్ ఓకేలే, కష్టాల్లో ఉన్న ప్రాబ్లం కదా, దట్స్ ఫైన్, చేసేద్దాం. వెళ్ళాను. ఫస్ట్ డే నేను చేయలేకపోయాను. మాడ్యులేషన్ కూడా డైరెక్టరే చూపించాడు, కానీ పేజ్ డైలాగులు ఇస్తే సింగిల్ టేక్లో చెప్పగలను. డైలాగులు చెప్పలేకపోయాను, అంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయాను. నా వరకు నేను చేయలేకపోయినప్పుడు నాకు మామూలుగా బాధ ఉండదు, చాలా అప్సెట్ అయ్యా. ఇంకా ఆల్మోస్ట్ హెడేక్ వచ్చేసింది, సివియర్ మైగ్రేన్ వచ్చింది. అప్పుడు వచ్చాడు డైరెక్టర్. ఆల్మోస్ట్ నైట్ 12 అయింటుంది. వాళ్ళంతా సెటప్, చిన్న సినిమా కదా, అన్నీ వాళ్ళే చూసుకోవాలి, ప్రొడక్షన్ అంతా. రూమ్ డోర్ నాక్ చేస్తే నాకు పొగరు కదా, ఎవట్రా నా రూమ్ డోర్ నాక్ చేసేది అన్న. సో మా డైరెక్టర్ పండు నేను రా అన్నాడు. ఎప్పటి నుంచో తెలుసు కదా, మంచి ఫ్రెండ్ లాగా అట్లా పిలుస్తాడనమాట. ఈ టైంలో వచ్చారేంటి నా రూమ్, మీకేం పని అని. నువ్వు నీ నెగిటివ్ థాట్స్ అంత సీన్ లేదు, కానీ ఏంటి చాలా డల్గా ఉన్నావు, అడగటానికి వచ్చాను, ఎందుకు అంత డల్గా ఉన్నావు అంటే, ఎందుకంటే నేను పర్ఫార్మెన్స్ చేయలేకపోయాను. అంటే ఈ క్యారెక్టర్ చేయడానికి నేను కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు నేనే తోపేస్ట్ అనుకున్నా. ఇండస్ట్రీలో నాలాగా పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు లేరని చాలా చేసేదాన్ని. ఇప్పుడున్న ఏ స్టార్ హీరోయిన్ నేను చేసే పర్ఫార్మెన్స్ వాళ్ళు చేయలేరు, నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇవ్వలేరు. కొందరు స్టార్ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు ఏడిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడా తలగొట్టుకోవాలనిపిస్తుంటుంది. అలాంటిది నేను ఈ రోల్ చేయలేకపోయానంటే ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్. అంటే చిచి అలా ఏం కాదు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, నువ్వు చేయగలవు, ఈ రోల్ నువ్వే చేయగలవు. కన్యాశుల్కం సినిమా ఒకసారి చూడు, కాపీ కొట్టడానికి ట్రై చేయి సావిత్రి గారిని, ఏం పర్లేదు, తప్పేం లేదు, మహానటి, ఆవిడని కాపీ కొట్టచ్చు, ట్రై చేయి, అంతో ఇంత వస్తుంది కదా అన్నాడు. ఓకే. అప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ చేసి బిట్స్గా ఉంది అది. మార్నింగ్ 3 వరకు చూసా, మళ్ళీ 5:30కి లేచి షూటింగ్కి వెళ్ళిపోయా. ఆ తర్వాత నేను ఎప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి నేను బాధపడలేదు. చాలా టిపికల్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్, భాష, ఎక్స్ప్రెషన్స్. డైరెక్టర్ ప్రతిదీ మాడ్యులేషన్ కూడా అన్ని క్యారెక్టర్లకు ఆయనే చెప్పేవాడు. ఎలా ఉంటుందంటే, ఏదో నాకు డైలాగ్స్ అంతా చాలా భారీ డైలాగ్స్ కదా. ఏదో ఒక సీన్ ఉంటుంది, అంటే హస్బెండ్కి తెలియకుండా ఇంకొక వ్యక్తితో ప్రేమ నాటకం నడుపుతుంది హస్బెండ్ కోసమే. అంటే ఆయనకు సంబంధించిన డబ్బులు, డాక్యుమెంట్స్ ఒక దేవదాసిని ఇంట్లో ఉంటే, ఆమె దగ్గర ఒక అతను ఉంటే, ఆమెని ట్రాప్ చేస్తే అవి తీసుకొస్తాడు. అవి తీసుకొస్తే హస్బెండ్ జాబ్ నిలబడుతుంది. సో అక్కడ మదర్ వచ్చి క్వశ్చన్ చేస్తుంది అనమాట, నువ్వు చేసే పని నీకేమన్నా బాగా అనిపిస్తుందా, ఒక టిపికల్గానే ఆ క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు మొత్తం గుర్తులేదు, కానీ ఏదో డైలాగ్ ఉంటుందన్నమాట. అవునే అమ్మా, నేను నిన్ను ప్రశ్న అడుగుతాను చెప్పు. ఆ రోజుల్లో మునులు ఋషులు వస్తే ఆనాటి స్త్రీలు మాట్లాడేవారా లేక దక్కునేవారా, చెప్పవే అమ్మా. ఇలా అడుగుతాను. మాట్లాడేవారు అంటుంది. అనగా నేను చేసింది తప్పు కాదు కదా. సినిమా భాష అలానే ఉంటుంది, చాలా టిపికల్గా. ఇంకో సీన్ కూడా ఉంటుందన్నమాట. హస్బెండ్ ఎప్పుడు వైఫ్ అంటే దేవత, ముట్టుకోకూడదు,
వేరే ఆడదాంతో ఉండాలి అని. అప్పుడు మదర్తో కూర్చొని అంటూ ఉంటాను అనమాట, ఏమిటే ఇంకా అల్లుడు గారు రాలేదు, ఎలా వస్తాడే అమ్మ, ఎప్పుడు చూడు దానింట్లోనే పడి తగలాడితేను, అయినా నాకు పురాణాలు వేదాలు ఇవి నేర్పించావు కానీ మొగుడిని కొంగుని ఎలా కట్టేసుకోవాలో నేర్పించలేదే. డైలాగ్ ఏదో పాత సినిమా చూసినట్టు ఉంది అసలు. సేమ్ అంటే ఆ వాయిస్ ఎవరు లేడీ ఆర్టిస్ట్ ఉంటారు, తన పేరు గుర్తు రావట్లేదు నాకు. వాయిస్ కూడా అలాగే ఉంది. ఏ అంతోటి సోకులకి అత్తర్లకి పౌడర్లకి నేను తగనా, అంతోటి రంగు చీరలు నేను కట్టుకోలేనా, నువ్వు ఉన్నావే అమ్మ, ఎందుకే నా సంసారం ఇలా నాశనం అయిపోయింది. డైలాగ్ ఉంటుంది సినిమా. సినిమా మొత్తం టిపికల్గా ఇలానే ఉంటాయి. సో ఈ సినిమా వల్ల నేను చాలా తెలుగు నేర్చుకున్నాను. డైలాగ్ మాడ్యులేషన్ ఇలా కూడా ఉంటుందా అంటే, ఈ వింటున్నప్పుడు మన పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ డే సినిమాలు ఇలానే ఉంటాయి. మనం కళ్ళతో చూడకుండా మనం టీవీ ఆన్ చేసి పక్కకి వెళ్తే ఇలానే వినిపిస్తాయి, అదే ఉంటుంది. సో హస్బెండ్ వస్తే కూడా హస్బెండ్ మాడ్యులేషన్ కూడా ఇంకో ఇంత టిపిక్ అంటే బ్రాహ్మణ్ హౌస్ వైఫ్ గజల్ శ్రీనివాస్ గారు కదా. ఆ రోజు పూలు అలంకరణ చేసుకో ఉంటాను. ఏంటంటే అప్పటి స్త్రీలు అన్ని ఎక్కువ పూలు పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే వాళ్ళు దేవదాసినీలు. మంచిగా బొట్టు పెట్టుకొని పసుపు పూసుకొని 3 పూలే పెట్టుకోవాలంట, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే సంసార స్త్రీ కాదట. సో ఆ రోజు నిండా ఎందుకంటే ఆమె అంత పెట్టుకొని అలంకరించుకుంటుంది కనుకే హస్బెండ్ అక్కడికి పోతాడు, నేను రెడీ అవ్వలేదు కాబట్టి పౌడర్ పూసుకొని పూలు ఇలా పెట్టుకోగానే హస్బెండ్ వస్తాడు. ఇలా చూసి చూడగానే, ఏమిటి నీ అవతారము నువ్వు గంగిరెద్దులాగా ఆ డైలాగ్. అప్పుడు హస్బెండ్తో కూడా సేమ్ డైలాగు, ఏ ఆ టిప్పులాడి మాత్రమే కట్టుకొని తిరగాల, నేను పెట్టుకోకూడదు అలా పూలు విసిరేసి. సో నాకు అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ నేను చేయగలను డైరెక్టర్ ఎందుకన్నాడో నాకు అర్థమైంది. దాన్ని నేషనల్ అవార్డుకి పంపిస్తే అవార్డు వస్తుందా లేదా నేను ఎప్పుడు చెప్పలే, వస్తుంది అని నేను చెప్పలేదు. నేషనల్ అవార్డు కోసం మేము ఒక సినిమా తీస్తున్నాము, నామినేట్ అయితే చాలు, నేను ఒక మంచి పర్ఫార్మెన్స్ రోల్ చేయాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ సినిమాతో నాకు ఆ ఆశ, ఆర్ట్ సినిమా చేయాలని నాకు తపన చాలా ఉండేది. ఎందుకంటే నందితా దాస్, శబనా ఆజ్మీ వీళ్ళంతా అట్లా కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తారు, అంటే ఇంత టిపికల్ చేయరు కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. సో నందితా దాస్ డైరెక్షన్లో సినిమా చేయాలని కూడా నాకు చాలా ఆశ. నందితా దాస్ గారి డైరెక్షన్లో అలా నా తృప్తి నటన మీద తీరిపోయింది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.